Hi Commandos, welcome to my YouTube channel ఏమండొచ్చు. మై నేమ్ ఇస్ రవితేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్స్ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇండియన్ పాలిటీ చూసుకున్నట్లయితే మనకి 2016 ప్రిలిమ్స్ మెయిన్స్లోను 2018 ప్రిలిమ్స్ మెయిన్స్లోను ఇండియన్ పాలిటీ నుంచి ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది అనేది ఫస్ట్ మీకు తెలియాలి. సో 2016 ప్రిలిమ్స్లో మనకి పాలిటీ నుంచి 16 క్వశ్చన్లు వచ్చాయి, మెయిన్స్లో 17 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 2018లో ప్రిలిమ్స్లో మనకి 13 క్వశ్చన్లు వచ్చాయి, మెయిన్స్లో 15 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మొన్న కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కూడా 15 క్వశ్చన్లు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే, మనకి కానిస్టేబుల్కి పాలిటీ నుంచి ఖచ్చితంగా ఒక 15 నుంచి 17 క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుంది. సో 15 నుంచి 17 మార్క్స్ అంటే చాలా ఇంపార్టెంట్ మార్క్స్, మీకు స్కోర్ తెచ్చే సబ్జెక్ట్. సో ఇప్పుడు ఈ 17 మార్క్స్ ఎగ్జామ్లో మనం ఎలా తెచ్చుకోవాలి, ఏ టాపిక్స్ మనం ప్రయారిటీ ఇవ్వాలి, 2016-18లో ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి ఇచ్చాడు, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ షెడ్యూల్స్, దెన్ నెక్స్ట్ పార్ట్స్, దెన్ నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, దెన్ నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, దెన్ నెక్స్ట్ ప్రాథమిక విధులు, దెన్ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు, దెన్ నెక్స్ట్ రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగ పరిషత్. సో ఇక్కడ ఉండేవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు మీరు ఎలా చదవాలి అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, మీరు పాలిటీ ఇప్పుడు చదవాలంటే ఫస్ట్ మీరు మనకి రెగ్యులేటింగ్ చట్టము, చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు అవి చదివి చాలామంది అందులోనే ఆ టాపిక్లోనే 2-3 రోజులు 5 రోజులు అలా అదే చదువుతారు. అందులో నుంచి మనకి ఒక్క మార్కు లేదా ఆ ఒక్క మార్కు కూడా ఒక్కొక్కసారి రావడం లేదు. సో మీరు ఫస్ట్ పాలిటీ అనేది చదవాలనుకుంటే ఫస్ట్ ఏ విధంగా చదవాలి, నేను అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ కాదు, ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఫస్ట్ టైం పెట్టి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి అసలు పాలిటీ ఏంటి అనేది మినిమం కూడా అవగాహన లేని వాళ్ళకైతే ఈ క్లాస్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ అంటే మనకి ఇప్పుడు షెడ్యూల్స్ అండి. షెడ్యూల్స్ అంటే మన భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ అనేవి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు షెడ్యూల్స్ అనేవి అప్పుడు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, కొత్తగా చేర్చిన షెడ్యూల్స్ ఏంటి, అసలు ఫస్ట్ షెడ్యూల్ అంటే ఏంటి, సెకండ్ షెడ్యూల్ అంటే ఏంటి, థర్డ్ షెడ్యూల్ అంటే ఏంటి, ఫోర్త్ షెడ్యూల్ అంటే ఏంటి. అంటే మనకి ఇప్పుడు భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయమ్మా అంటే మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఈ 12 షెడ్యూల్స్ కూడా మీకు తెలియాలి. ఎందుకంటే మనకి 2016 ఎస్ఐ మెయిన్స్కి యువతల వైపు 5, 6, 7, 8 షెడ్యూల్స్ ఇచ్చి యువతల వైపు దానికి రిలేటెడ్గా ఆన్సర్స్ ఇస్తాడు మ్యాథ్ ద ఫాలోయింగ్ రూపంలో. సో డెఫినెట్గా షెడ్యూల్స్ నుంచి మనకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. షెడ్యూల్స్ అనేవి 1 నుంచి 12 వరకు అన్ని క్షుణ్ణంగా చదవండి. అంటే ఎస్సీ ఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఏ షెడ్యూల్లో ఉంది, అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ గురించి ఏ షెడ్యూల్లో వివరించారు, మున్సిపాలిటీలు ఏ షెడ్యూల్లో ఉంది, అలాగే మనకి లాంగ్వేజెస్ ఏ షెడ్యూల్లో ఉంది. సో షెడ్యూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనకి డెఫినెట్గా 1 మార్క్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ టాపిక్ ఏంటంటే మనకి పార్ట్స్ అండి. పార్ట్స్ మన భారత రాజ్యాంగంలో పార్ట్స్ అంటే భాగాలండి. మన భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, అదే ఒక్కొక్క దానికి ఒక్కొక్క భాగంలో కేటాయించడం జరిగింది. సో అవి మీకు తెలియాలి. సో మనకి 2018 ప్రిలిమ్స్లో ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో ఉంది, మొన్న జరిగిన మెయిన్స్లో కూడా అదే 2018 మెయిన్స్లో కూడా ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి అని ఇస్తారనమాట. సో భాగాలు అనేవి మీరు అన్నీ నేర్చుకోవాలి. మనకి యాక్చువల్గా భారత రాజ్యాంగంలో మనకి 22 భాగాలు ఉన్నాయి, మనకి సబ్ క్లాసులు కలుపుకుంటే మొత్తం 25 భాగాలండి. మొత్తం మనకి ఎన్ని భాగాలు అమ్మంటే 25 భాగాలు. అంటే మీకు అడుగుతాడు
15వ భాగము అంటే ఏం తెలుపుతుంది అంటే ఎలక్షన్ కమిషన్. అత్యవసర అధికారాలు ఏ భాగంలో ఉంది, రాజ్యాంగ సవరణ ఏ భాగంలో ఉంది, ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉంది, పరిపాలన ట్రిబ్యునల్స్ ఏ భాగంలో ఉంది అని అడుగుతాడు. మీకు ఖచ్చితంగా భాగాలు అనేవి 1 నుంచి 25 అన్ని కూడా చదవండి. ఫస్ట్ది భారతదేశ భూభాగం, 2 పౌరసత్వం, 3 ప్రాథమిక హక్కులు, 4 ఆదేశక సూత్రాలు, 4 ప్రాథమిక విధులు, 5 కేంద్ర ప్రభుత్వం, 6 రాష్ట్ర ప్రభుత్వం. ఇలాగ అన్ని కూడా మీరు 25 భాగాల వరకు క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే డెఫినెట్గా భాగాల నుంచి కూడా 1 మార్క్ అనేది వచ్చే ఛాన్స్ అనేది కన్ఫామ్గా ఉంది. సో ఫస్ట్ షెడ్యూల్స్ చదువుతారు, షెడ్యూల్స్ తర్వాత పార్ట్స్ అండి. సో చాలా మంది ఏంటంటే ఆర్టికల్స్ అంటే ప్రకరణలు, 1వ ప్రకరణ ఏంటి, 2వ ప్రకరణ ఏంటి, అలా ప్రకరణలు అన్ని చదువుకుంటే టైం వేస్ట్. మీరు ప్రకరణలు అనేవి మన టాపిక్ చదివితే ఆ టాపిక్లోనే ఆ ఆర్టికల్స్ వచ్చినప్పుడే చదవాలి తప్ప ఆర్టికల్స్కి సెపరేట్గా చదవద్దు. ఓకేనా? మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో మీకు ఆర్టికల్స్ అనేవి ఎలా చదవాలనేది కూడా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. దెన్ నెక్స్ట్ షెడ్యూల్స్ పార్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ టాపిక్ ఏంటంటే మనకి ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ప్రాథమిక హక్కులు. అసలు ప్రాథమిక హక్కు అంటే ఏమిటి, ప్రాథమిక హక్కు అనేది ఏ భాగంలో ఉంది, ప్రాథమిక హక్కు అనేది ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం, ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ప్రస్తుతం ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, ముందు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఏదైతే తీసేశారో హక్కు, ఏది తీసేశారో మనకమ్మా ఆస్తి హక్కు అంటే మనకి ఏంటది రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ అనే హక్కు తీశారు. అయితే ఇప్పుడు ఇందులో బిట్టేరంటే 2018 ఎస్ఐ పాలిటీ నుంచి వచ్చే ఒక బిట్ ప్రాథమిక హక్కుల నుంచి ఏమి ఇచ్చాడంటే ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ఏ భాగంలో ఉంది, ఎన్నో ఆర్టికల్లో ఉంది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఇయర్లో తొలగించడం జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ బిట్ రావాలంటే మనకి 4 తెలియాలి. అంటే ఏ ఇయర్లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు, ఇప్పుడు ఏ భాగంలో ఉంది అనేది తెలియాలి. సో మీరు కట్ అండ్ క్లియర్గా మీరు నీట్గా ప్రాథమిక హక్కులు అనేవి చదవాలి. సో ఇప్పుడు యాక్చువల్గా ప్రాథమిక హక్కులు ఫస్ట్ మనకి 7 ఉండేవి, ఇప్పుడు 6 ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు అనేది 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది తొలగించడం జరిగింది ఆస్తి హక్కు అనేది. సో ఇప్పుడు ప్రాథమిక హక్కులు అనేవి 6 ఉన్నాయి. 6 వరుస క్రమం నేర్చుకుంటారు. సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడన నిరోధక హక్కు, మత స్వాతంత్ర హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. సో హక్కులన్నీ అలాగ నేర్చుకున్న తర్వాత 17వ ఆర్టికల్ అంటే ఏంటి, 18 అంటే ఏంటి, 23 అంటే ఏంటి, 24 అంటే ఏంటి, అత్యవసర పరిస్థితుల్లో మనం ఏ ప్రాథమిక హక్కుల్ని రద్దు చేయడానికి వీలు కావు. సో అలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా మీరు ప్రాథమిక హక్కుల నుంచి వదలకుండా మొత్తం అన్ని కూడా చదవాలి. దెన్ నెక్స్ట్ మనకి రిట్లు, హెబియస్ కార్పస్ అంటే ఏంటి, మ్యాండమస్ అంటే ఏంటి, ప్రొహిబిషన్ అంటే ఏంటి, కోవారంట్ అంటే ఏంటి, షెరిషర్ అంటే ఏంటి తెలుసుకోలేదు. తర్వాత ప్రాథమిక హక్కులు కొన్ని కేసులు ఉంటాయి, ఇంపార్టెంట్ కేసులు, అవి కూడా మీరు చూసుకుంటారు. ప్రాథమిక హక్కుల నుంచి డెఫినెట్గా మనకి 1 మార్క్ అనేది డెఫినెట్గా వస్తుంది. అది కూడా మీకు ఒక్కొక్కసారి ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నాం అనేది ఇచ్చేస్తారు. సింపుల్గా అమెరికా నుంచి తెచ్చుకున్నాం. తర్వాత ఏ భాగంలో ఉంది, 3వ భాగంలో ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 12 నుంచి 35 వరకు ఉంది. సో ఒక సింపుల్గా 17 ఆర్టికల్ ఏంటి, 18 ఆర్టికల్ అంటే ఏంటి, లేదా 21 అంటే ఏంటి, 22 అంటే ఏంటి. సో అలాగనమాట సింపుల్గా మనకి వస్తాయి అన్నమాట. సో ప్రాథమిక హక్కులు మాత్రం మీరు మంచిగా చదవండి. సో ప్రాథమిక హక్కులు అంటే మనకి ఫండమెంటల్ రైట్స్. దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆదేశక సూత్రాలు. సో ఆదేశక సూత్రాలు కూడా మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం ఆదేశక సూత్రాలు మనం తెచ్చుకున్నాము. ఆదేశక సూత్రాలు ఏ భాగంలో ఉంది, ఆదేశక సూత్రాలు ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి. అయితే ఆదేశక సూత్రాలు మనకి 3 భాగాలుగా డివైడ్ చేశారు. సామ్యవాద నియమాలు, ఉదారవాద నియమాలు, గాంధీవాద నియమాలు. అయితే 40 యొక్క ఆర్టికల్ ఏంటి, సో 44 యొక్క ఆర్టికల్ ఏంటి, లేదా 50 యొక్క ఆర్టికల్ ఏంటి, 51 యొక్క ఆర్టికల్ ఏంటి నీకు తెలియాలి. ఎందుకంటే మనకి మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇస్తాడమ్మా సింపుల్గా, లేదా మ్యాథ్ ద ఫాలోయింగ్ కాకపోతే జస్ట్ క్వశ్చన్లకు ఇస్తాడు. కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ శాఖకు వేరు చేయబడిన ఆర్టికల్ ఏంటి, 50. లేదా పని హక్కు ఏ ఆర్టికల్ తెలుపుతుంది, లేదా కుటీర పరిశ్రమల గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది, కామన్ సివిల్ కోడ్ 44 ఏ ఆర్టికల్ తెలుపుతుంది. సో ఇవన్నీ కూడా నీకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉంటాయి. సో ఖచ్చితంగా మనకి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఇది కూడా మీరు నీట్గా చదువుకోండి. సో ఆర్టికల్స్ అనేవి ఇక్కడ చదువుతున్నప్పుడే మీరు చదవాలి. మళ్ళీ ప్రత్యేకంగా 41 అంటే ఏంటి, 42 అంటే ఏంటి అలాగా చదివితే మీరు బట్టి పట్టినట్టు అవుతుంది, మర్చిపోతారు. టాపిక్ చదువుతున్నప్పుడే మనకి వచ్చేయాలి.
సో ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్లోనే మనకి చట్టాలు ఉంటాయి. శారదా చట్టం ఎప్పుడు, వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు, బాల కార్మికుల చట్టం ఎప్పుడు, సో అలాంటివి ఉంటాయి. సో అవి కూడా ఈ టాపిక్లోనే మీరు కవర్ చేసుకుంటారు అనమాట. సో ప్రాథమిక హక్కులు, దెన్ నెక్స్ట్ ఆదేశక సూత్రాలు, దెన్ నెక్స్ట్ ప్రాథమిక విధులు, ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ప్రాథమిక విధులు నుంచి మనకి ఎలా వస్తాయంటే, ప్రాథమిక విధులు అనేవి ఏ భాగంలో ఉంది, ప్రాథమిక విధుల యొక్క ఆర్టికల్ ఏంటి, ప్రాథమిక విధులు ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి, ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు, ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో రావడానికి సిఫారసు చేసిన కమిటీ ఏంటి, ఏదైతే ప్రాథమిక విధులు ఇప్పుడు 11 విధులు ఉన్నాయి, మొన్నటి వరకు 10 ఉండేవి, ఆ 11వ విధి అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ ఏళ్ళలో రావడం జరిగింది, ఆ యొక్క 11వ విధి ఏమిటి అనేవి తెలియాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో ఎలాగేస్తున్నానంటే, ప్రాథమిక విధులు 1, 2, 3, 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో ప్రాథమిక విధి కానిది ఏంటి అని అడుగుతాడు. సో ఖచ్చితంగా ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా చదవాలి. ఓకేనా? సో ప్రాథమిక విధుల గురించి ఈజీగా మనకి 1 మార్క్ అనేది వస్తుంది. అయితే చాలా మంది ఏంటి ఎక్కడంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. మనకి రాజ్యాంగం ఇప్పుడు అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. చాలా మంది ప్రాథమిక విధులు మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు ఎన్ని అనగానే చాలా మంది 10 అని పెట్టేస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో ఖచ్చితంగా తప్పు. ఎందుకు అంటే మనకి ప్రాథమిక విధులు అనేవి మనకి 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1977లో అమల్లోకి వచ్చాయి. జనవరి 3న మనం ప్రాథమిక విధుల దినోత్సవం జరుపుకుంటాం. మరి మనకి రాజ్యాంగం ఎప్పుడు వచ్చిందమ్మా? 1950లో వచ్చింది. సో 1950లో ఉన్నప్పుడు మనకు ప్రాథమిక విధులు ఉన్నాయా? లేవు. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు ఎన్ని అనగానే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ 10 అని క్లిక్ చేసేస్తాం. కానీ అప్పుడు ప్రాథమిక విధులు లేవు. 76 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. ఇందిరాగాంధీ అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్. సో 1977 జనవరి 3న మనకి రావడం అనేది జరిగింది. సో మనకి ఏ కమిటీ సిఫారసు చేసిందంటే గోఖలే కమిటీ సిఫారసు మేరకు మనకి ప్రాథమిక విధులు అనేవి రావడం జరిగింది. సో చదువుకుంటారు. సో మరి 10 ప్రాథమిక విధులు ఉంటే 11వ ప్రాథమిక విధి ఏమిటి, అది ఎప్పుడు వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదేనమ్మా, అది ఎప్పుడు వచ్చిందంటే మనకి 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. అది ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలికలు అందరూ కూడా వాళ్ళ ప్రాథమిక నిర్బంధ విద్య తల్లిదండ్రులదే అనేది 11వ ప్రాథమిక విధి 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి అది చేర్చడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ప్రాథమిక విధుల నుంచి ఏ దేశ రాజ్యాంగం నుంచి తెచ్చుకున్నాము, అది ఏ భాగంలో ఉంది, అది ఏ కమిటీ సిఫారసు మేరకు వచ్చింది, లేదా మనకి స్కూళ్ళలోని పాఠ్యాంశ పుస్తకాల్లోని అన్నింటిలో కూడా ప్రాథమిక విధులు అనేవి అందరికీ తెలియాలి అని చెప్పి ఒక కమిటీ సిఫారసు చేసింది, జస్టిస్ వర్మ కమిటీ. సో అలా రిలేటెడ్గా మీరు చదువుకుంటే బిట్ అనేది పోకుండా ఉంటుంది. సో అది ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, ఈ 3 కూడా చాలా అంటే చాలా కీ రోల్ మీకు. ఎందుకంటే వచ్చే ఈ మూడిట్లో మీకు 4 మార్క్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. మనకి 2018లో కానీ, 2016లో కానీ, లేదా ఎస్ఏ ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ ఈ 3 టాపిక్స్ నుంచి చాలా కీ రోల్ అన్నమాట. సో ఇది మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 కూడా అంటే మనం ఏంటంటే బిట్ ఓరియంటెడ్గా, అంటే మనం చదువుతున్నప్పుడే మనమే ఒక 4 బిట్స్ మనం తయారు చేసుకోవాలి. అంటే మనం ఏదైతే చదువుతున్నామో అందులో నుంచే మనకు 4 బిట్స్ మన అవగాహన, అంటే ఇలాగిస్తాడు, ఈ టైప్లో ఇస్తాడు అని నువ్వు పాయింట్అవుట్ చేసుకొని చదువుకోవాలి. సో అప్పుడు బిట్ అనేది పోకుండా ఉంటుంది. దెన్ నెక్స్ట్ టాపిక్ మోస్ట్ 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 ఇంపార్టెంట్, అంటే పాలిటీని డిసైడ్ చేసేదే మనకి ఈ టాపిక్. అది ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. యాక్చువల్గా సింపుల్గా నేను సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రాశాను, అంటే ప్లేస్ అనేది లేకపోవడం వల్ల ఇలా రాశాను. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం ఏమేమి చదవాలి అంటే, ఫస్ట్ మనకి ఏమేమి చదవాలంటే ప్రెసిడెంట్ చదువుతారండి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, లేదా ప్రైమ్ మినిస్టర్, లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే మంత్రి మండలి, లేదా సుప్రీంకోర్టు లేదా పార్లమెంటు. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా ఎలా చదవాలి అని చెప్తాను, వినండి. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనం ప్రెసిడెంట్ ఉంది అంటే రాష్ట్రపతి అంటాం. అయితే ఇప్పుడు రాష్ట్రపతి యొక్క జీతభత్యాలంతా, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరి దగ్గర చేస్తారు,
రాష్ట్రపతి ఒకవేళ రాజీనామా పత్రం ఇస్తే ఎవరికి ఇవ్వాలి, ఒకవేళ ఇచ్చేటప్పుడు ఆ పదవిలో ఉన్న వ్యక్తి లేకపోతే ఎవరిని ఉద్దేశించి రాష్ట్రపతి రాజీనామా పత్రం రాయాలి, రాష్ట్రపతి అధికారంగా రాజీనామా చేసిన సంగతి ఎవరు చెప్తారు, ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఎవరు చేస్తే అది చట్టం అవుతుంది, ఉభయ సభల సంయుక్త సమావేశం ఏదైతే ఉందో అది ఎవరు అధ్యక్షతన జరుగుతుంది, ఎవరు ఏర్పాటు చేస్తారు, అసలు మొదటి రాష్ట్రపతి ఎవరు, చివరి రాష్ట్రపతి, అత్యధిక కాలం కలిగిన రాష్ట్రపతి ఎవరు, అంటే ఈ అత్యధిక కాలము, మొదటి రాష్ట్రపతి, చివరి రాష్ట్రపతి అవి స్టాకు. సో అవి కూడా మీరు చూసుకోండి. సో రాష్ట్రపతి, ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు, ఒకవేళ రాష్ట్రపతిని తొలగించాలంటే మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి, లోక్సభలో ప్రవేశపెట్టాలా, రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, ఒకవేళ రెండు సభలను ఏ సభలో అయినా ప్రవేశపెట్టచ్చా, ప్రవేశపెట్టాలంటే ఎంత మెజారిటీతో మనం ప్రవేశపెట్టాలి, రాష్ట్రపతి ఎలా తొలగించబడతాడు, రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో ఎవరు ఓటు వేయగలరు, అంటే ఎమ్మెల్యేలు ఉంటారా, ఎంపీలు ఉంటారా, ఎమ్మెల్సీలు కూడా ఉంటారా, ఆంగ్లో ఇండియన్స్ ఉంటారా, ఆంగ్లో ఇండియన్స్ ఇప్పుడు లేరు, సో ఎలాగా ఏంటి, ఒకవేళ తొలగించాలంటే ఎవరు ఉంటారు, సో ఇలాంటివన్నీ కూడా క్లియర్గా మీరు నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో కొంతమంది పాల్గొంటారు, రాష్ట్రపతిని తొలగించినప్పుడు కొన్ని మంది పాల్గొరు, ఆ పాల్గొలేని వారు ఎవరు, రాష్ట్రపతి ఎన్నిక ఏ దేశ రాజ్యాంగం నుంచి మనం తెచ్చుకున్నాం, రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఫస్ట్ ఏ సభలో ప్రవేశపెడతారు, మెజారిటీ ఎంత, రాష్ట్రపతికి యొక్క అధికారాలు ఏంటి ఉన్నాయి, సో ఇలాంటివన్నీ కూడా మీరు రాష్ట్రపతిని ఫుల్గా కవర్ చేయాలి. సో అదనమాట. సో నెక్స్ట్ మనం వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ కొంత వైస్ ప్రెసిడెంట్ అంటే ఎవరు, అసలు వైస్ ప్రెసిడెంట్ని తొలగించాలంటే ఫస్ట్ ఏ సభలో ప్రవేశపెట్టాలి, రాజ్యసభలోనా లోక్సభలోనా, ఎంత మెజారిటీతో మనం ప్రవేశపెట్టాలి అనేది మీరు నేర్చుకుంటారు, ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ. దెన్ నెక్స్ట్ ప్రధానమంత్రి కూడా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా. ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటే ఎవరికి ఇవ్వాలి, అసలు ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు, లోక్సభకి అధ్యక్షత వహించే, లోక్సభకి ఎక్కువ మెజారిటీ వస్తే ఆ మెజారిటీ నుంచి నాయకుడిని మనం ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ప్రధానమంత్రి గురించి మొత్తం అంతా కూడా మీరు నేర్చుకోవాలి, ప్రధానమంత్రి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అయితే ఏదైతే ఈ ప్రధానమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి మనకి ఎక్కువగా బిట్స్ అనేవి రావడం లేదు, బట్ ప్రధానమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు, రెండో ప్రధానమంత్రి ఎవరు, మూడో ప్రధానమంత్రి ఎవరు, ప్రస్తుతం ప్రధానమంత్రులు ఎవరు ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో మొత్తం అంతా కూడా ఇది కూడా మీరు ఒకసారి క్షుణ్ణంగా చదవాలి. దెన్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పార్లమెంట్. సో పార్లమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పార్లమెంట్ అనేది ఎలా చదువుతారంటే మీరు సింపుల్గా, పార్లమెంట్ మామూలుగా ఏంటి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభకి ఏమేమి పేర్లు ఉన్నాయి, రాజ్యసభకి ఏమేమి పేర్లు ఉన్నాయి, అసలు లోక్సభ ఎప్పుడు ఏర్పడింది, రాజ్యసభ ఎప్పుడు ఏర్పడింది, అసలు లోక్సభలో ఉండే వ్యక్తులను ఏమని అంటారు, రాజ్యసభలో ఉండే వ్యక్తులను ఏమని అంటారు, లోక్సభ సభ్యుడు కాలపరిమితి ఎంత, రాజ్యసభ సభ్యుడు కాలపరిమితి ఎంత, లోక్సభ కాలపరిమితి ఎంత, సభ్యుడు కాదు కాలపరిమితి ఎంత, రాజ్యసభ కాలపరిమితి ఎంత, ఒక బిల్లు ఓకే చేయాలంటే ఎక్కువ ప్రయారిటీ లోక్సభకు ఉంటుందా, రాజ్యసభకు ఉంటుందా, సాధారణ బిల్లుల విషయంలో ఇద్దరికి సమానంగా ఉంటాయా, లేదా ఆర్థిక బిల్లుల్లో ఇద్దరికి సమానంగా ఉంటాయా, ద్రవ్య బిల్లులు ఇద్దరికి సమానంగా ఉంటాయా, సో ఇలాంటివన్నీ కూడా మీరు ఇక్కడే కవర్ చేసుకోవాలమ్మా. సో ఇలా మీరు ఈ పార్లమెంట్ చదివినప్పుడు అంటే కన్ఫ్యూజ్లా కాకుండా సింపుల్గా యువతల పక్క లోక్సభ, యువతల పక్క రాజ్యసభ అనే టైప్ విధంగా మీరు చదువుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఎలా చదువుతారంటే యువతల పక్క లోక్సభ, దాని నెక్స్ట్ యువతల వైపు రాజ్యసభ. లోక్సభలో ఉండే వ్యక్తులు మనం ఏమంటాం, ఎంపీలు అంటాం, రాజ్యసభలో ఉండే వ్యక్తులు మనం ఎంపీలే అంటాం. అయితే లోక్సభ ఎన్నిక డైరెక్ట్ ఎలక్షన్, అంటే లోక్సభ వ్యక్తిని ఎన్నుకోవాలంటే నువ్వు వెళ్ళి ఓటేస్తావు, అంటే అది డైరెక్ట్ ఎలక్షన్, అంటే ప్రత్యక్ష ఎన్నిక. సో మరి రాజ్యసభ ఎన్నిక, రాజ్యసభ ఎన్నికలో నువ్వు వెళ్ళి ఓటేస్తావు, నువ్వు ఎన్నుకునే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు, అంటే నువ్వు ఇక్కడ డైరెక్ట్గా పాల్గొనట్లేదు. సో ఇదే ఎన్నిక, పరోక్ష ఎన్నిక. సో ఇది పరోక్ష ఎన్నిక. ఒక రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేయాలంటే వయసు ఎంత ఉండాలి, లోక్సభ సభ్యుడిగా పోటీ చేయాలంటే వయసు ఎంత ఉండాలి. సో లోక్సభ అనేది ప్రతి 5 సంవత్సరాలకు మారుతూ ఉంటుంది, రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, మారదు. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నెంబర్స్ మారుతుంటారు. సో అలాగా ప్రత్యక్ష ఎన్నిక, దాని నెక్స్ట్ పరోక్ష ఎన్నిక. అయితే ఇప్పుడు లోక్సభ స్థానాలు అత్యధిక కలిగిన రాష్ట్రం ఏంటి, రాజ్యసభలో అత్యధిక కలిగిన రాష్ట్రం ఏంటి, తక్కువ కలిగిన రాష్ట్రం ఏంటి, ఇందులో కూడా తక్కువ కలిగిన రాష్ట్రం ఏంటి. అయితే లోక్సభ అండ్ రాజ్యసభ రెండు కూడా సమానం కలిగిన రాష్ట్రాలు ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా అడుగుతుంటాడు. మొన్న
1 వీక్ బిఫోర్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్ట్ పేపర్ నుంచి మనకి చూడండి సిక్కిము, నాగాలాండ్, మిజోరాం ఈ 3 కూడా మనకి లోక్సభ, రాజ్యసభ స్థానాలు 3 కూడా 1, 1, 1, 1, 1. అంటే సిక్కిం లోక్సభ స్థానం ఒకటే, రాజ్యసభ స్థానం ఒకటే. నాగాలాండ్ లోక్సభ స్థానం ఒకటే, రాజ్యసభ స్థానం ఒకటే. మిజోరాం కూడా లోక్సభ స్థానం ఒకటే, రాజ్యసభ స్థానం ఒకటే. సో ఇలాంటి రిలేటెడ్గా ఒక బిట్ అడిగారు. సో డెఫినెట్గా మీరు లోక్సభ, రాజ్యసభ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే బిట్ అనేది పోదు. సో అది అలా ఆ విధంగా చదవాలన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది. చాలా మంది ఎలా చదువుతారంటే ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎలా చదువుతారంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రెసిడెంట్ చదివితే మీరు వెంటనే స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ గురించి చదువుకోవాలి. అంటే ఇక్కడ ప్రెసిడెంట్కి ఉండే అర్హతలు ఏమైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అవే అర్హతలు మనకి గవర్నర్కి ఉంటాయి. సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్కి క్షమాపేక్ష పెట్టే అధికారం ఉంటుంది. అంటే ఉరిశిక్ష సమయంలో క్షమాపేక్ష పెట్టే అధికారం ఉంటుంది ప్రెసిడెంట్కి. గవర్నర్కి అనేది ఉండదు. ప్రెసిడెంట్కి పాకెట్ వీటో ఉంటుంది, గవర్నర్కి పాకెట్ వీటో ఉండదు. ప్రెసిడెంట్కి దౌత్య అధికారులు ఉంటాయి, గవర్నర్కి దౌత్య అధికారులు ఉండవు. మిగతా అంతా సేమే. సో అలాగా మీరు చదువుకుంటారు అనమాట. స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పటికీ అలా చదువుకుంటారు. సో ఇక్కడ మనకి ఏదైతే మనకి లోక్సభ, రాజ్యసభ ఉందో మనకి స్టేట్లో కూడా మనకి విధానసభ, సో విధాన పరిషత్, సో సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉంటుందో సో ఇక్కడ కూడా విధానసభకి విధాన పరిషత్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి విధాన పరిషత్ అనేది అన్ని రాష్ట్రాల్లో లేవు, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం విధాన పరిషత్ అనేది ఉండడం అనేది జరిగింది. సో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మనం ఎలాగైతే చదివామో స్టేట్ గవర్నమెంట్ కూడా అదే విధంగా మీరు చదవాలి. కాకపోతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఎక్కువ మార్కులు వస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి అంత అనేవి రావడం అనేది జరగదు. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత మనకి సెంట్రల్లోనే మనకి ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ రాసిన చూడండి, ఒకటి సుప్రీంకోర్టు, అలాగే మనకి స్టేట్లో మనకి హైకోర్టు. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఎవరు నియమిస్తారు, హైకోర్టు న్యాయమూర్తుల్ని ఎవరు నియమిస్తారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకవేళ రాజీనామా పత్రాన్ని ఇస్తే ఎవరికి ఇస్తారు, హైకోర్టు న్యాయమూర్తి రాజీనామా ఇస్తే ఎవరికి ఇస్తారు, వీళ్ళిద్దరిని తొలగించే వ్యక్తి ఎవరు, అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే ఎంతమంది సభ్యులు, లోక్సభ అయితే ఎంతమంది సభ్యులు చేసి స్పీకర్ కోవాలి, రాజ్యసభ సభ్యులైతే ఎంతమంది సంతకాలు చేసి చైర్మన్ కోవాలి, ఎంత మెజారిటీతో మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడం జరుగుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేశానో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిని ఏ విధంగా తొలగించబడతారని ఏదైతే ఉందో 2022 ఎస్ఐ ప్రిలిమ్స్లో బిట్ అండి, చాలా ఇంపార్టెంట్ బిట్. 2018 ఎస్ఐ ప్రిలిమ్స్లో కూడా ఆ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు మాత్రం చాలా ఇంపార్టెంట్. రెండు రిలేటెడ్గా మీరు చదువుకోవాలంట. సుప్రీంకోర్టు అసలు నిర్మాణం ఆర్టికల్ ఎంత, హైకోర్టు నిర్మాణం ఆర్టికల్ ఎంత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవ్వాలంటే ఏమేమి అర్హతలు ఉన్నాయి, అలాగే హైకోర్టు న్యాయమూర్తి అవ్వాలంటే ఏమేమి అర్హతలు ఉన్నాయి, హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, ఇక్కడ ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, జీతభత్యాలు అనేవి పార్లమెంట్ నుంచి వస్తుందా లేదా శాసనసభల నుంచి వస్తున్నాయా, ఎలాగా ఏంటి, ఎవరు నిర్ణయిస్తారు. సో ఇలాంటివన్నీ కూడా ఒకవేళ రాజీనామా చేయాలంటే ఎవరికి ఇస్తాడు, ఎలా తొలగించాలి, మొదట ఏ సభలో ప్రవేశపెట్టాలి, లోక్సభలో ప్రవేశపెట్టాలా లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టాలా. సో ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు క్షుణ్ణంగా చదివితే ఇందులో నుంచి వచ్చే 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ డెఫినెట్గా మీరు పెట్టడం అనేది జరుగుతుంది. సో అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో అర్థమైందండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సుప్రీంకోర్టు, దెన్ నెక్స్ట్ పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభలో డెఫినెట్గా 1 మార్క్ వస్తుంది. మీరు ఈ విధంగా కానీ మీరు చదువుకుని ఒక టేబుల్ ఫామ్లో వేసుకొని చదువుకుంటే మాత్రం బిట్ అనేది పోదనమాట. సో అది దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు ఏదైతే ఉందో ఈ టాపిక్ నుంచి మనకి 2018లో కానీ 2016లో కానీ ఒక 3 క్వశ్చన్లు ఇవ్వడం అనేది జరిగింది. సో రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే ఇక్కడ మనకి అటార్నీ జనరల్ కానీ లేదా కాగ్ కానీ లేదా యూపీఎస్సీ కానీ లేదా కేంద్ర ఎన్నికల సంఘం కానీ లేదా ఆర్థిక సంఘం కానీ. సో ఇవన్నీ కూడా ఆర్టికల్స్ ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ ఆర్టికల్ ఎంత 76, కాగ్ ఆర్టికల్ ఎంత 148, ఫైనాన్స్ కమిషన్ ఎంత 280. సో మనకి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ ఎంత 324. ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ అనే కాదు, ఇప్పుడు అటార్నీ జనరల్ యొక్క పదవి విరమణ వయసు ఎంత, రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు. ఇప్పుడు ఒకవేళ కాగ్ని నియమించాలంటే ఎలాగా, కాగ్ని తొలగించాలంటే ఎవరు తొలగిస్తారు, ఏ సభలో ప్రవేశపెట్టాలి, ఎంత మెజారిటీతో, ఒక యూపీఎస్సీ చైర్మన్ తొలగించాలంటే ఎలా, అలాగనమాట. దెన్ నెక్స్ట్ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగించాలంటే ఎలా తొలగించబడతారు, తొలగిస్తే ఏ సభలో ప్రవేశపెట్టాలి, ఫస్ట్ ఎలా తొలగిస్తారు ఏంటి అనేది కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మీరు మొత్తం అన్ని కూడా అక్కడ నేర్చుకోవాలి. సో కేంద్ర ఎన్నికల సంఘంకు ఉండే పవర్స్ ఏంటి. సో ఇలాంటివి అంటే మీరు ఒక టాపిక్ చదువుతున్న టాపిక్ నుంచి బిట్స్ ఎలా ఇస్తున్నారని ఐడియాలజీ ప్రకారంగా మీరు
ప్రిపేర్ అవ్వాలి. దెన్ నెక్స్ట్ మనకి చట్టబద్ధ సంస్థలు, స్టాట్యుటరీ బాడీస్. ఇక్కడ చాలామంది ఈ టాపిక్లో మనకి బిట్స్ 1, 2 మార్కులు ఇస్తారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ యొక్క స్టాట్యుటరీ బాడీస్ మీరు ఎలా ప్రిపేర్ అవుతారంటే, మీరు ఒక బుక్ ఉంటే ఒక బుక్ మజ్జిగుట్ట పేపర్ ఏదైతే ఉంటుందో ఆ మజ్జిగుట్ట పేపర్ను ఒక నిలువుగా పెట్టుకొని ఫస్ట్ మీరు ఎలా చేస్తారంటే, ఫస్ట్ అసలు చట్టబద్ధ సంస్థల్లో మనకి ఏం వస్తుందమ్మా, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మైనారిటీ కమిషన్, సెంట్రల్, స్టేట్ మైనారిటీ కమిషన్, లేదా మహిళ గురించి వస్తుంది స్టేట్ మహిళ, దెన్ నెక్స్ట్ సెంట్రల్ మహిళా కమిషన్. సో ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో ఎలా చదువుతారు ఇవి మొత్తం మనకి? ఇప్పుడు సెంట్రల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, లేదా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇలా చదువుతారు. ఇలా చదివి ఇలా ఒక డాష్లో పెట్టుకొని ఇది ఎప్పుడు ఏర్పడింది. సో వీళ్ళని ఎవరు నియమిస్తారు, వీళ్ళు ఒక రాజీనామా పత్రం ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి, వీళ్ళకి ఒక వయసు ఎంత, వీళ్ళకి వయసు ఎంత. ఫస్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు ఎవరున్నారు, అలాగే స్టేట్కి సంబంధించి కూడా ఇప్పుడు ఎవరున్నారు, ఫస్ట్ ఎవరున్నారు, ఒకవేళ తొలగించాలంటే ఎలా తొలగించబడతారు, రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ యొక్క వయసు ఎంత, కనీస అర్హత వయసు ఎంత ఏంటి, మొత్తం అంతా కూడా ఇప్పుడు ఎన్హెచ్ఆర్సి లేదా హెచ్హెచ్ఆర్సి, లేదా రాష్ట్ర ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్టీ కమిషన్, రాష్ట్ర బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్లు. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఒక మజ్జిగుట్టు పేపర్లో మీరు రాసుకొని కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా 1 మార్క్ దానికి అస్సలు పోదు. చాలామంది ఏం చేస్తారు, చదివేస్తారు, క్వశ్చన్ చూసినప్పుడు తెల్లమొహం వేసేస్తారు. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది పాలిటీ, బిట్టు చూసినప్పుడు మాత్రం మనం చేయలేము. సో అంత ఇంపార్టెంట్ ఈ టాపిక్ ఎన్హెచ్ఆర్సి, హెచ్హెచ్ఆర్సి. సో ఇలాగ ఒక మజ్జిగుట్టు పేపర్లో మీరు రాసుకుంటే బిట్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. అది దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి స్థానిక సంస్థలు. ఈ స్థానిక సంస్థలు మనకి 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్. 73rd మనకి 11వ షెడ్యూల్, 74th మనకి 12వ షెడ్యూల్. ఇక్కడ 29 అంశాలు ఉంటాయి, ఇక్కడ 18 అంశాలు ఉంటాయి. ఆ 29 అంశాలు మొత్తంలో మనం అలాగా మీరు చదువుకోవాలి. ఏదో గ్రూప్స్ చదువుతున్నట్టు ఫుల్ డెప్త్గా ఏమీ అంతలాగా పట్టి చదవాల్సిన లేదు. మనకి స్థానిక సంస్థ నుంచి 1 మార్క్ వస్తుంది. సో స్థానిక సంస్థల్లో ఒక 29 అంశాలు ఏంటి, 18 అంశాలు ఏంటి, అసలు సర్పంచ్ అనేవాడు ఎలా ఎన్నికవుతాడు, సర్పంచ్ని ఎలా తొలగించడం జరుగుతుంది, సర్పంచ్ రాజీనామా పత్రం ఇస్తే ఎలాగిస్తాడు, జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఎలా జరుగుతాయి, అసలు మున్సిపల్ కమిషనర్ ఉండే అర్హతలు ఏంటి, అసలు అలాంటివన్నీ కూడా మనకి స్థానిక సంస్థల నుంచి మీరు చదువుకోవాలన్నమాట. సో స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి రాజ్యాంగ పరిషత్ ఎందుకు చెప్పానంటే, యాక్చువల్గా మనకి రాజ్యాంగ పరిషత్ నుంచి ఎస్ఐకి 2016లో డ్రాఫ్టింగ్ కమిటీ నుంచి ఒక బిట్ ఇచ్చాడు. సో కానిస్టేబుల్స్కి అయితే ఇవ్వలేదు. సో నేను ఇంపార్టెంట్ టాపిక్స్లో రాసిన నెక్స్ట్ ప్రయారిటీ అంటే స్థానిక సంస్థల తర్వాత ఇచ్చిన ప్రయారిటీ రాజ్యాంగ పరిషత్. సో రాజ్యాంగ పరిషత్ ఏంటంటే, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన వారు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఎంతమంది అయ్యారు, అఖిల భారత మహిళా సంఘం నుంచి ఎంతమంది, సిక్కుల నుంచి ఎంతమంది, పార్సిల్ నుంచి ఎంతమంది, మైనారిటీల నుంచి ఎంతమంది, ముస్లిమ్స్ నుంచి ఎంతమంది, లేదా తెలుగు నుంచి ఎంతమంది, అంటే తెలుగు వాళ్ళ నుంచి ఎంతమంది అయ్యారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఒక్కొక్కసారి మ్యాథ్ ద ఫాలోయింగ్ రూపంలో అడుగుతూ ఉంటాడు. ఈ రాజ్యాంగ పరిషత్తులో ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే, రాజ్యాంగ పరిషత్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో, అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్స్ అనే వాళ్ళు మీకు తెలియాలి. ఎలాగిస్తారంటే, డ్రాఫ్టింగ్ కమిటీలో అంటే ఈ కింది ఇచ్చిన కమిటీలో లేని వారిని గుర్తించండి అంటారు. సో ఉన్నవారు మీకు తెలియాలి కదా. సో డ్రాఫ్టింగ్ కమిటీ ఖచ్చితంగా మీకు ఒక మార్క్ ఇస్తుంది. అలాగే రాజ్యాంగ పరిషత్ నుంచి కమిటీలు వస్తాయి, స్టీరింగ్ కమిటీ అని, డ్రాఫ్టింగ్ కమిటీ అని, ఐడియల్ కమిటీ అని. సో ఇలా కమిటీ యొక్క మెంబర్స్ అంటే ఎవరైతే హెడ్ వాళ్ళు తెలియాలి మీకు. సో అది రాజ్యాంగ పరిషత్ నుంచి మీరు చదువుతారనమాట. దెన్ నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ అయిపోయిన తర్వాత వివిధ దేశాల రాజ్యాంగం నుండి స్వీకరించినవి. అంటే వివిధ దేశాల అంటే ఇప్పుడు మనకు ప్రాథమిక హక్కులు మనం అమెరికా నుంచి తెచ్చుకున్నాం, ప్రాథమిక విధులు రష్యా నుంచి తెచ్చుకున్నాం. సో ఆదేశక సూత్రాలు మనం ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం, రాష్ట్రపతి ఎన్నిక ఐర్లాండ్, రాష్ట్రపతి తొలగింపు అమెరికా. సో ఇలాగా మనం ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కటి తెచ్చుకున్నాం. అంటే ఇది ఏంటంటే మనకి సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది కానీ మనకు ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టాపిక్ మాత్రం మీరు అస్సలు వదలకండి. వివిధ దేశాల రాజ్యాంగం నుండి స్వీకరించబడినవి. దాని నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రవేశిక, మనకి ప్రియాంబుల్ లేదా ముందు మాట అని అంటాం. సో ప్రవేశిక ఏంటంటే మనకి 2018 ఆ టైంకి తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో మనకి ప్రవేశిక నుంచి బిట్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ప్రవేశికలో పదాలు, ప్రవేశిక అంటే పదాలు ఏంటమ్మా అసలు యాక్చువల్గా, సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సమగ్రత రాజ్యము అని అంటాం. అయితే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రవేశిక ఏంటి,
అవునా? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సోవర్నిటీ, సెక్యులరిజం, సోవర్నిటీ, సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రటీ, రిపబ్లిక్. సో తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఫస్ట్ ఏంటి? సార్వభౌమ లేదా సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, సమగ్రత. ఇది ఆర్డర్ కదా. సో మనకి ఎలాగిచ్చాడంటే ఇక్కడ లౌకిక పెట్టడము, ఇక్కడ సమగ్రత పెట్టడము, ఇక్కడ ప్రజాస్వామ్య పెట్టడము. సో ఇలాగ ఇచ్చారనమాట. అంటే ఆర్డర్ తెలియాలి. ఏంటి? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సమగ్రత, రాజ్యము. అయితే ఇందులో ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ప్రియాంబుల్ అనేది ప్రవేశికలో పదాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ మూడు అనేవి చేర్చడం జరిగింది, ఇప్పటికీ ప్రవేశిక ఎన్నిసార్లు సవరించారు అనేది మీరు నేర్చుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకి చట్టాలు. చట్టాల నుంచి మనకి 1 మార్క్ ఒక్కోసారి వస్తుంది, అది కూడా రావట్లేదు. సో చట్టాలు స్టార్టింగ్ ఉంటే చాలా మంది వాటిని చదివి టైం వేస్ట్ చేసేస్తారు, ఎక్కువగా చదివేస్తారు. సో ఫస్ట్ ఈ టాపిక్స్ మీరు బాగా చదవండి. సో చట్టాలు అనేవి మనకి ఏంటి? 1773 రెగ్యులేటరీ చట్టం కానీ, పిట్స్ ఇండియా చట్టం కానీ, లేదా కౌన్సిల్ చట్టాలు కానీ, చార్టర్ చట్టాలు కానీ. సో ఇవి మీరు సింపుల్గా అంటే మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించిన చట్టం ఏది, ద్వంద్వ ప్రభుత్వం గురించి చెప్పిన చట్టం ఏది, సో క్రైస్తవ మిషన్లు మత వ్యాప్తి కొరకు ఏ చట్టము. సో ఇలాంటివన్నీ కూడా చాలా అంటే ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త భారత గవర్నర్ జనరల్ అవుతాడు, భారత గవర్నర్ జనరల్ కాస్త వైస్రాయ్ అవుతాడు. ఏ చట్టం కింద వచ్చింది, ఎలా మారింది, ఏంటి అనేది ఏ చట్టాల్లో మీరు చదువుకుంటారు. దెన్ నెక్స్ట్ మనకి భారత రాజ్యాంగ లక్షణాలు. అంటే భారత రాజ్యాంగ లక్షణాల నుంచి మనకు బిట్ అయితే రాలేదు, కానీ భారత రాజ్యాంగ లక్షణాలు కూడా మీరు చదువుతారు. అంటే ఏంటంటే దృఢ రాజ్యాంగం అంటే ఏంటి, అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి, లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి, అలిఖిత రాజ్యాంగం అంటే ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా చూడాలి. ఇందులో ఒక పాయింట్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది ఏంటంటే మనకి రాజ్యాంగ సవరణ విధానం. ఏదమ్మా? ఇది రాజ్యాంగ సవరణ విధానం. అంటే ఇప్పుడు ఒక రాజ్యాంగ సవరించాలంటే అది రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలా, తీసుకోక్కర్లేదా, ఒకవేళ ఏ సభలో ప్రవేశపెట్టాలి, ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టాలా, రాజ్యసభలో ప్రవేశపెట్టాలా, ఒకవేళ రాజ్యాంగ సవరణ విధానం అది ఎంత మెజార్టీతో మనం ఆమోదించాలి ఏంటి అనేది రాజ్యాంగ సవరణ విధానం గురించి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, డెఫినెట్గా అందులో నుంచి ఒక మార్క్ వస్తుంది. సో అందుకే భారత రాజ్యాంగ లక్షణాలు అనేది ఇక్కడ రాశాను. సో అది మాత్రం మీరు డెఫినెట్గా చూసుకోవాలి. దెన్ మోస్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొత్తం రాసేయడం వల్ల మీకు క్లమ్జ్ అయిపోయింది. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే ఏంటి అంటే చాలా మంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పాలిటీ ఎలాగన్నా ఏంటి అడుగుతారు. మీరు ఎలా చదువుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనే వ్యక్తి మారారు, అవునా? సో ఎలా చదువుతారు? ఇప్పుడు సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు కొత్తగా వచ్చారు. సో 50వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అసలు సుప్రీంకోర్టు ఆర్టికల్ ఎంత, సుప్రీంకోర్టు ఆర్టికల్ ఎంత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శాలరీ ఎంత, ఆ శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అవ్వాలంటే, ప్రధాన న్యాయమూర్తిగా అవ్వాలంటే అసలు అర్హతలు ఏంటి ఉంటాయి, ప్రమాణ స్వీకారం ఎవరి దగ్గర చేస్తారు, ఎవరు నియమిస్తారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటే ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టాలా బిల్లు, లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టాలా. ఒక లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో కమిటీ ఏర్పాటు చేస్తుంది, ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత రాజ్యసభకి వెళ్ళిన తర్వాత రాజ్యసభ ఓకే చేయకపోతే ఏమవుతుంది, ఒకళ్ళు ఓకే చేస్తే ఎలాగా ఏంటి అనేది అక్కడే మీరు అన్నీ నేర్చుకుంటే అక్కడ కరెంట్ పాలిటీ అయిపోతుంది, పాలిటీ సబ్జెక్ట్ సుప్రీంకోర్టు అయిపోతుంది. దానికి ముందు స్టాక్ మొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, రెండో వ్యక్తి ఎవరు, అంతే. మళ్ళీ ఇప్పుడెవరు, ఆ ముందెవరు. సో అయిపోయింది, సుప్రీంకోర్టుకి సంబంధించి అక్కడే అయిపోయింది. మీకు కరెంట్ పాలిటీ అయిపోయింది, స్టాక్ జీక్ అయిపోయింది, అసలు సుప్రీంకోర్టు అంటే ఏంటో కూడా అక్కడే అయిపోయింది. సో ఆ విధంగా ఏదైనా కూడా ఫైనాన్స్ కమిషన్ అయినా, అటార్నీ జనరల్ అయినా, కాగ్ అయినా, లేదా ఇంకేమైనా కరెంట్ పాలిటీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా అయినా కూడా మీరు అక్కడే కూడా చదివేసుకోవాలి. ఇది పాలిటీ, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఏమైతే మీకు 2016లో కానీ 2018లో కానీ ఇవ్వడం జరిగిందో ఆ ఆర్డర్ ప్రకారంగా మీకు షెడ్యూల్స్ కానీ, పార్ట్స్ కానీ, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సో ఇవన్నీ కూడా రాయడం జరిగింది. యాక్చువల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది లెంత్ అయిపోవడం వల్ల ఇలాగా చెప్పడం అనేది జరిగింది.
సో మీకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ లేదా రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ ఏవైనా ఇంకా క్లియర్గా కావాలి అని నాకు ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ లేదా పార్లమెంట్ కానీ లోక్సభ కానీ రాజ్యసభ కానీ నాకు ఇంకా క్లియర్గా కావాలన్నా అని ఎవరైనా మీరు కామెంట్స్లో చేస్తే డెఫినెట్గా మీరు పెట్టే కామెంట్స్ పెట్టి నేను నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రెసిడెంట్ అంటే ఎలా రిమూవ్ చేస్తారు, ఎలాగ నియమిస్తారు, ఎన్నికలో ఎవరెవరు పాల్గొంటారు, ఎవరు పాల్గొరు, సో ఎలాగా ఏంటి అనేది మీరు పెట్టే కామెంట్స్ పెట్టి నెక్స్ట్ వీడియో మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. సో ఇది సిలబస్ మనం అంటే పాలిటీని మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్లో మనకు వచ్చే 15 మార్క్స్లో ఏ విధంగా వస్తున్నాయి, ఎలా చదువుకోవాలి అనేది వీడియో నేను ఇప్పుడు చేశాను. మీకు అందరూ కూడా చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా క్లియర్గా చెప్పాలంటే వీడియో అనేది బాగా లెంత్ అయిపోతుంది. సో మీరు కామెంట్స్లో మీరు పెడితే మీ బట్టి నేను నెక్స్ట్ మీకు అర్థమయ్యే విధంగా అంటే ఇప్పుడు ఈ 3 టాపిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి కీ రోల్. సో మీరు పెట్టే కామెంట్స్లో నాకు ఇది కావాలంటే నేను కన్ఫామ్గా దానికోసం వీడియో చేస్తాను. అయితే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే మన కానిస్టేబుల్ మనకి ప్రిపేర్ అవుతున్నాం వాళ్ళందరూ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఎంఎన్హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటాను. మంచి కంటెంట్తో నేను చెప్పాను. సో మీకు ఇంకా కావాలి అంటే మీరు కామెంట్స్లో పెట్టండి. నేను డెఫినెట్గా దానికి రిప్లై ఇచ్చి నెక్స్ట్ మీకోసం నేను వీడియో చేస్తాను. సో జై హింద్.